ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జన సుఖినో భవంతు. ప్రేక్షకులందరికీ నమస్కారం. పవిత్రమైన కార్తీక మాసంలో 14వ రోజు అధ్యాయానికి స్వాగతం. పూర్వం నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు సూత మహర్షిని అడిగారు, మహర్షి, కార్తీక మాసంలో పవిత్రమైన స్నానాలు, దీపారాధనలు, పూజలు, దాన ధర్మాలు గురించి వివరించారు. ఇప్పుడు 14వ రోజు ఆచారాలు మరియు దాని వెనుక ఉన్న కథను తెలియజేస్తారా అని అడిగారు. సూత మహర్షి చిరునవ్వుతో ఇలా చెప్పారు, కార్తీక మాసం 14వ రోజున యమధర్మరాజుని పూజించడం ఒక ఆచారం. ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. దీని ప్రాముఖ్యతను తెలిపేందుకు ఒక పురాతన కథ ఉంది. పూర్వకాలంలో కైకసి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె తన కర్మలను తలుచుకుంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఒకసారి ఆమె ఒక మునిని కలిసింది. ఆ ముని ఆమె పరిస్థితిని విని జాలిపడి, అమ్మా, నీవు కార్తీక మాసంలో 14వ రోజున పుణ్యకార్యాలు ఆచరించు అని సలహా ఇచ్చారు. కైకసి ముని చెప్పినట్లుగానే కార్తీక మాసంలో 14వ రోజున భక్తితో పూజలు మరియు దాన ధర్మాలు ఆచరించింది. కొంతకాలానికి కైకసి మరణించింది. యమభటులు ఆమెను యమలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఆమె ఎంతో భయపడింది. అయితే యమలోకంలో చిత్రగుప్తుడు ఆమె కర్మలను పరిశీలించాడు. చిత్రగుప్తుడు యముడితో, ప్రభు, ఈమె తన జీవితంలో కార్తీక మాసం 14వ రోజున కొన్ని పుణ్యకార్యాలు ఆచరించింది అని చెప్పారు. యమధర్మరాజు చిరునవ్వుతో, చిత్రగుప్త, ఆ భక్తి చాలు. భక్తితో కార్తీక మాస నియమాలను పాటించిన వారికి మంచి జరుగుతుంది అని ఆజ్ఞాపించాడు. యమభటులు ఆశ్చర్యపోయారు. కైకసి ఆనందంగా విమానం ఎక్కి ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందింది. కాబట్టి భక్తులారా, ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, కార్తీక మాసం 14వ రోజున భక్తితో పూజలు మరియు దాన ధర్మాలు ఆచరించాలి. అది సాధ్యం కాని వారు ఈ కథ వినాలి. ఈరోజు ఆచారాలను పాటించిన వారికి మంచి జరుగుతుందని నమ్ముతారు. కార్తీక మాస నియమాలను శ్రద్ధగా పాటించి శివకేశవుల అనుగ్రహం పొందండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.